ఆంధ్రప్రదేశ్కి శాపం మీడియా, ఎస్పెషల్లీ ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఏంటి డౌటా? వీళ్ళు గత 5 ఏళ్లలో రాష్ట్రం మీద పగతో కాదు, జగన్ మీద పగతో రాష్ట్రం మీద విషం చిమ్మారు. తప్పుడు వార్తలతో తప్పుదోవ పట్టించారు. రెవెన్యూ శాఖ మీద ఈ మధ్యన విపరీతమైన జాలి చూపించి పొంకాను కథనాలు రాస్తున్నారు. ప్రజలకు అయ్యో బాబో వామ్మో వాయో కష్టాలు అని. ఈ వామ్మో వాయో కష్టాలు సృష్టించిన దరిద్రులే వీళ్ళు. అంటే అది నీతి మాలిన జర్నలిజం, నీచ జర్నలిజం ఒకళ్ళు, నీచ జర్నలిజం ఒకళ్ళు చేస్తూ 22A అన్నటువంటి దాని కింద ఉన్న నిషేధాన్ని ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి 20 సంవత్సరాలకు పైబడి భూములు కలిగి ఉన్నటువంటి వాళ్ళు, ఇళ్లు కలిగి ఉన్న వాళ్ళకి హక్కులు కల్పిస్తా నిర్ణయం తీసుకున్నాడు. తను ఎలక్షన్స్ కి 6 నెలల ముందే తీసుకున్నాడు, కానీ ప్రచారంలో అతను ఎప్పుడు విఫలమే. అది నిజం సార్. దాని పర్యవసానం ఒక 10% మంది వినియోగించుకున్నారు. ఈలోపు ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాని మీద విషం చెమ్మడం ప్రారంభించింది ఈనాడు జ్యోతి. ఆ పేరు జగన్ కి పోనీకుండా ఉండడానికి ఈవెన్ అప్పటికే రాసేశారు స్టోరీలు. ఇంకేముంది, జగన్ కోసం లేకపోతే వైసీపీ వాళ్ళ కోసమే ఈ నిషేధాలు ఎత్తేశారు, వైసీపీ వాళ్ళు కొనుక్కోవడానికి. అమరావతిలో భూములు అడ్డదిడ్డంగా అమాయకుల దగ్గర నుంచి లాక్కుని కొనుక్కున్న రోజునేమో అది వాళ్లే ప్రేమతో ఇచ్చినట్టు, ఏది దళితులు వాళ్ళకి సంబంధించి తప్పుడు వార్తలు రాసి ఆ రోజును మోసం చేసి, ఇది తప్పుడు వార్తలు రాసి ప్రజల్ని మోసం చేసి కొంతమంది పెద్ద మనుషుల్ని పోషించారు. ఇంకోటి 22 అడ్డుకున్నారు. ఫైనల్ గా ఏమైంది, చంద్రబాబు గారు వచ్చాక దాన్ని స్టే పెట్టారు, ఆపిచ్చేశారు. మొత్తం 20 ఏళ్ల పైబడి ఎవరి చేతిలో ఉందో వాడిది హక్కు అన్నాక మధ్యలో ఈ గొట్టాలన్నీ వచ్చేసేసి ఎందుకు రాశారు, ఎందుకు అడ్డదిడ్డంగా కారు కూతలు కూశారు, ఎందుకు అబద్ధాలు ప్రచారం చేశారు? ఇప్పుడు కలెక్టర్ ఎవరిని ఎత్తిన పెట్టుకుంటాడు, ఏజైడ్ కలెక్టర్ ఎత్తిన పెట్టుకుంటాడు, ఏఎంఆర్ఓ ఎత్తిన పెట్టుకుంటాడు. ఏ ఇష్యూ మీద ఎవరికి వస్తుందో లేదు. ఇంకోటి, ఒకే కూటమిలో ఉన్నటువంటి 2-3 మధ్యన గొడవలు వచ్చి వార్త లేదని చెప్తే అది రాసిపడేస్తారు. రెవెన్యూ వాడి అధికారులు తీసుకొచ్చి దొంగలు చేస్తారు. తెచ్చుకుని ఎత్తిన పెట్టుకోవడానికి వాళ్ళు ఏమన్నా అమాయకులు? ఇప్పుడు ఎవరు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా లేదు, ఎవరు ఉద్యోగాలు కోల్పోవడానికి సిద్ధంగా లేదు. ఈ మొత్తం ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కాకుండా పోతుంది. దాంతో రెవెన్యూలో అవ్వట్లేదు అంటే మొత్తం వ్యవస్థని చిన్నాభిన్నం చేసేసిన పాపం మీ ముగ్గురికి.